తెలుగు రాష్ట్రాల్లో పండుగ శోభ మొదలైంది. బతుకమ్మ, శరన్నవరాత్రి వేడుకలు, బ్రహ్మోత్సవాలతో తెలుగు రాష్ట్రాలు కళకళలాడుతున్నాయి. ప్రకృతిని ఆరాధించే అతిపెద్ద పండుగ బతుకమ్మ సంబరాలు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఇక దేవి నవరాత్రి వేడుకలకు ప్రధాన ఆలయాలు ముస్తాబవుతున్నాయి. మరోవైపు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం తిరుమల గిరులు ముస్తాబవుతున్నాయి. ఏకకాలంలో జరుగుతున్న 3 ఉత్సవాల సమాహారాన్ని మీ ముందుకు తెచ్చిన పండగ వేళ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ పల్లెలు, పట్టణాలతో పాటు హైదరాబాద్ నగరం ఘనంగా బతుకమ్మ సంబరాలు చేసుకుంటోంది. తీరున పూలతో గౌరమ్మకు పట్టాభిషేకం జరుగుతోంది. ప్రకృతిని ఆరాధించే పండుగే బతుకమ్మ. ప్రపంచంలోనే తెలంగాణ అస్తిత్వానికి ఓ ట్రేడ్ మార్కులో నిలుస్తోంది బతుకమ్మ. బతుకమ్మ పండుగలో పరోక్షంగా ఆడుపడుచులను గౌరవించుకునే నిండైన ఆదర్శంతో పాటు చెరువులను శుద్ధి చేసే పరమార్థం దాగున్న అరుదైన పండుగ బతుకమ్మ. ప్రేమ, ఆప్యాయతలను, అనురాగాలను పంచే పండుగ బతుకమ్మ. శీతాకాలం తొలినాళ్లలో వచ్చే బతుకమ్మ పండుగ ఉన్నన్నాళ్లు కుటుంబంలో కోలాహలం, కలయికతో నిండిపోతుంది. జొన్న పంట కోతకొచ్చే సమయంలో పూలు బాగా వికసించి జలవనరులు సమృద్ధిగా పొంగి పొర్లే కాలంలో బతుకమ్మ పండుగ ఇంటి ముంగిట్లోకొస్తుంది. భూమితో, నీటితో మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకుంటుంది. పార్వతీదేవిగా కొలిచే బతుకమ్మను గౌరమ్మగా పిలుచుకుని ఇంటిల్లాది కలిసి దైవ స్థానంలో అమర్చి పూజిస్తారు. మట్టి ముద్దలకు పసుపు, కుంకుమలు అద్ది తయారు చేసిన బొడ్డెమ్మను భక్తితో కొలుస్తారు. పొలాల నుంచి తెచ్చిన పూలపై ఉన్న పసుపు ముద్దను గౌరమ్మగా భావించి మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగిస్తారు. తర్వాత రాగి పళ్ళెంలో గుమ్మడి ఆకును పరిచి దానిపై బతుకమ్మను ప్రతిష్ఠ చేస్తారు. గుమ్మడి పూలు, తంగేడు పూలు, గూనుగు పూలు, గడ్డి పూలు, బంతి పూలు, గన్నేరు పూలు, చామంతి పూలు, నందివర్ధన పూలు, తీగ మల్లెలు, మందార పూలు, పోకబంతులు, కనకాంబరాలు, గోరెంక పూలు, మల్లెపూలు. ఇలా ఒక్కటేమిటి, ఆ సమయంలో అందుబాటులో ఉండే అన్ని రకాల పూలను వరసలో పేర్చి ఆకర్షణీయంగా గుడి గోపురంలా అందంగా తయారు చేస్తారు. వలయాకారంలో పేర్చిన గుమ్మడి పూలను గౌరమ్మగా భావించి బతుకమ్మ గోపురంపై పెట్టి పసుపు, కుంకుమలు చల్లి అగర్బత్తీలు వెలిగించి భక్తి శ్రద్ధలతో దేవిని కొలుస్తారు. తెలంగాణ సంస్కృతికి చిహ్నం బతుకమ్మ. సాక్షాత్తు గౌరీదేవి స్వరూపం ఆ తల్లి. 10 రోజుల పాటు జరిగే బతుకమ్మ పండుగలో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంటుంది. తొలి రోజు పేర్చే ఎంగిలి బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది పండుగ. తొలి రోజు ఎంగిలి బతుకమ్మ అని నువ్వులు, నూకలు, బెల్లాన్ని నైవేద్యంగా పెడతారు. రెండో రోజు అటుకుల బతుకమ్మ అని సప్పడి పప్పు, బెల్లం అటుకులు ప్రసాదంగా అర్పిస్తారు. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ అని ముద్దపప్పు, బెల్లం, పాలతో కూడిన ప్రసాదాన్ని ఫలహారంగా స్వీకరిస్తారు. నాలుగో రోజు నానమెయ్యం బతుకమ్మ అని నానేసిన బియ్యాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఐదో రోజు అట్ల బతుకమ్మ అని నానబెట్టిన బియ్యాన్ని దంచి విసిరిన అటుకులు ఫలహారంగా పెడతారు. ఆరో రోజు అలిగిన బతుకమ్మ అని బతుకమ్మను పేర్చి ఆట ఆడతారు. ఆ రోజు ఏ రకమైన ప్రసాదం ఉండదు. ఇక ఏడో రోజు వేపకాయల బతుకమ్మ అని సెకినాలు చేసే పిండి పదార్థాన్ని నూనెలో దేవిన వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మ అని నువ్వులు, వెన్న, బెల్లం, నెయ్యితో చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి అర్పిస్తారు. చివరి రోజైన 9వ రోజున సద్దుల బతుకమ్మను జరుపుతారు. ఆ రోజు 5 రకాల సద్దులైన పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరి తురుము, నువ్వుల పొడి వంటి వాటితో కూడిన సద్దులను బతుకమ్మ స్వరూపమైన గౌరీదేవికి నైవేద్యంగా పెడతారు. 9 రోజుల పాటు భక్తితో దేవిని కొలిచి ఎటువంటి ఆపదలు రాకుండా ఉండాలని, భర్త, పిల్ల, పాపలు చల్లగా ఉండాలని గౌరమ్మను ప్రార్థిస్తారు ఆడపడుచు. పండుగ రోజుల్లో పొద్దున్నే నిద్రలేచి ఇల్లు వాకిళ్లు అలికి శుద్ధి చేసి శుచిగా తీర్చిదిద్దుతారు. గతంలో బతుకమ్మను పేర్చేందుకు పూల కోసం పొలాలు, అడవులకు వెళ్లి మహిళలు, చిన్నారులు కలిసి ఆకులు, పూలు సేకరించి పోటీపడి అందంగా, కళాత్మకంగా బతుకమ్మను పేర్చేవారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఇది కొనసాగుతుంది. అయితే పట్టణ ప్రాంతాల్లో తీరొక్క పూలు ఆ రోజు మార్కెట్లో అమ్ముతారు. పూల మధ్య కొలువు తీరిన గౌరమ్మే బతుకమ్మ అని, ఆమె మహాలక్ష్మి అని తెలంగాణ ప్రజల నమ్మకం. బతుకమ్మను పూజిస్తే ఆరోగ్యమని, కోరిన కోర్కెలు ఫలిస్తాయని, ఆయుష్ పెరుగుతుందని నమ్ముతారు.
సద్దుల బతుకమ్మ రోజు మహిళలు కొత్త బట్టలు, నచ్చిన ఆభరణాలు ధరించి అంగరంగ వైభవంగా పండుగను జరుపుకుంటారు. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు వైభవంగా మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా 1000 స్తంభాల గుడి వద్ద నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తాం. జ్యోతి ప్రజ్వలన ఇప్పుడు కార్యక్రమం జిల్లా కలెక్టర్ కూడా చైర్మన్ వెంకటరామరెడ్డి కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాత్రమే భూపాలపల్లి శాసనసభ్యులు గంట్ర సత్యనారాయణరావు వారికి ఆ స్వాగతం సుస్వాగతం తెలుపుతూ వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తాం. జ్యోతి ప్రజ్వలన ఇప్పుడు కార్యక్రమం జిల్లా కలెక్టర్ కూడా చైర్మన్ వెంకటరామరెడ్డి. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు వైభవంగా మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా 1000 స్తంభాల గుడి వద్ద నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. భూపాలపల్లి శాసనసభ్యులు జ్యోతి ప్రజ్వలన ఇప్పుడు సిద్దిపేట జిల్లా చింతమడకలో బతుకమ్మ సంబరాల్లో జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. చింతమడక గ్రామస్తుల ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లారు. స్వయంగా కవిత బతుకమ్మ పేర్చారు. సిద్దిపేట జిల్లా చింతమడకలో బతుకమ్మ సంబరాల్లో జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. చింతమడక గ్రామస్తుల ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లారు. స్వయంగా కవిత బతుకమ్మ పేర్చారు. బతుకమ్మ సంబరాలను పురస్కరించుకుని అక్షర ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులతో పాటు పేరెంట్స్ కూడా ఉత్సవాల్లో పాల్గొని సందడి చేశారు. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా కల్చర్ను కలుపుతూ బతుకమ్మ, దాండియా ఉత్సవాల జుగల్బందీ కన్నుల పండుగగా సాగింది. హైదరాబాద్లోని ప్రఖ్యాత అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. హైదరాబాద్లోని 8 బ్రాంచులలో వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఎల్బీ నగర్ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన సంబరాల్లో విద్యార్థులు, వారి పేరెంట్స్ దాదాపు 2000 మంది వరకు పాల్గొని సందడి చేశారు. బతుకమ్మ, కోలాటం, దాండియా లాంటి సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ ఆటపాటలతో హోరెత్తించారు. వేడుకలో విద్యార్థుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈరోజు తెలంగాణలో అత్యంత ఆదరణీయమైన బతుకమ్మ సెలబ్రేషన్స్ మా బ్రాంచ్లో జరుగుతున్నాయి. ఒక ఎల్బీ నగర్ బ్రాంచ్లో మాత్రమే కాదు, మొత్తం 8 బ్రాంచెస్లో ఇవే ఉత్సవాలు ఇంత వైభవంగానూ జరుగుతున్నాయి. సుమారుగా ఎల్బీ నగర్ బ్రాంచ్లో అయితే 2000 మందికి పైగా పేరెంట్స్ ఇక్కడ కనిపిస్తున్నారు. మేము సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ 2 కల్చర్స్ కలుపుతామని చెప్పడానికి ఈరోజు దాండియా సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. విద్యార్థులతో పాటు వారి పేరెంట్స్ వేడుకలో పాల్గొని బతుకమ్మ ఆడారు. తమ పిల్లలు చదువుకునే స్కూల్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చాలా బాగుంది. లాస్ట్ టైం కూడా వచ్చాము, మళ్ళీ ఈ టైం కూడా రావడం చాలా హ్యాపీగా ఉంది. అందరితో కలిసి ఎంజాయ్ చేయడము చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ నుంచి వస్తున్నాను అనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తాం, బాగుంటుంది అంతా. అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో బతుకమ్మ ఉత్సవాలు ప్రతి ఏటా అట్టహాసంగా నిర్వహిస్తారు. సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా వైభవంగా వేడుకలు ఏర్పాటు చేసినందుకు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు స్కూల్ టీచర్స్. చాలా బాగా అనిపిస్తుంది. ఐఎమ్ వన్ ఆఫ్ ద టీచర్స్ హియర్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ హై స్కూల్. థ్యాంక్ యూ. మా మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్తున్నాను ఇంత బాగా అరేంజ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ జగన్ సార్, మదన్ సార్, సరితా మ్యామ్, రామారావు సార్. అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన బతుకమ్మ సంబరాల్లో చిన్న పెద్ద అంతా ఉల్లాసంగా గడిపారు. ఈ వేడుకలు ప్రత్యేకంగా గుర్తుండిపోతాయంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లి బెజవాడ దుర్గమ్మ అమ్మవారి పండుగ దసరా మహోత్సవాలను శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ముస్తాబైంది. 11 రోజుల పాటు సాగే ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాల్లో తొలి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు. తెల్లవారుజామున ప్రధాన ఆలయంలో మూల విరాట్కు స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజల అనంతరం ఉదయం 8 గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.
వినాయకుడి గుడి నుంచి దేవస్థానం క్యూ లైన్లు ఏర్పాటు చేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని విశేష అలంకారాలలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఉత్సవాల నేపథ్యంలో రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి దేవస్థానం ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో 500 టికెట్ల విక్రయాలను దేవస్థానం రద్దు చేసింది. 300, 100తో పాటు సర్వ దర్శనంతో కలిపి మొత్తం 5 క్యూ లైన్లలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా దేవస్థాన అధికారులు ఏర్పాట్లు చేశారు. వీఐపీలతో పాటు వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. సీతమ్మవారి పాదాల వద్ద వీఎంసీ కార్యాలయం సమీపంలో ఈ ఏడాది 2 హోర్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి రద్దీని నియంత్రించేలా చర్యలు చేపట్టారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన భవనాలు ఈ ఏడాది దసరా ఉత్సవాలకు అందుబాటులోకి వచ్చాయి. మహామండపం ఎదుట 12 కోట్ల వ్యయంతో నిర్మించిన అన్నదాన భవనంలో భక్తులకు అన్నప్రసాద వితరణ జరగనుంది. భక్తులకు ఉదయం, సాయంత్రం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదం పంపిణీ చేసేలా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఒకేసారి 1200 మంది భక్తులు కూర్చొని అన్నప్రసాదం స్వీకరించేలా ఈ భవన నిర్మాణం జరిగింది. మహా మండపానికి దక్షిణం వైపు 27 కోట్ల అంచనాలతో లడ్డూ ప్రసాద పోటును నిర్మించారు. ఈ భవనం కూడా దసరా ఉత్సవాలకు అందుబాటులోకి వచ్చింది. భక్తులు కోరినన్ని లడ్డూలు ఇచ్చేందుకు ఈ ఏడాది 3 ప్రదేశాల్లో లడ్డూ తయారీని దేవస్థానం చేపట్టింది. అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠంగా దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న అలంపూర్ జోగులాంబ ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. 9 రోజుల పాటు వైభవపేతంగా నిర్వహించే ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం నుంచి రోజుకో రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని భక్తులు దర్శించి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో 5వ శక్తిపీఠం జోగులాంబ ఆలయంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్లో జోగులాంబ అమ్మవారు బాలా బ్రహ్మేశ్వర స్వామి కొలువై ఉన్నారు. రాష్ట్రం నుంచే కాక దేశ విదేశాల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తారు. కంచి, శృంగేరి వారి సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ అర్చనలు, ఆరాధనలు జరుగుతాయి. ఇక్కడి జోగులాంబ అమ్మవారు చాలా శక్తి స్వరూపురాలని భక్తుల నమ్మకం. అయినవెల్లి గణపతి, అలంపూర్ జోగులాంబ దేవతకు మాత్రమే ఏ మంత్రాన్నైనా దారపోయించుకునే శక్తి ఉందని పండితులు చెబుతారు. 1400 చరిత్ర కలిగిన ఈ ఆలయాలు బాదామి చాళుక్యుల కాలంలో 2వ పులకేసి నిర్మించిన ఆలయంగా ప్రసిద్ధి. కాలక్రమేణా ఆలయాలు శిథిలావస్థకు చేరుకోవడంతో 18 ఏళ్ల క్రితం తిరిగి పునర్నిర్మాణం చేశారు. ఇక్కడ వెలిసిన ఆలయాలన్నీ విమాన నాగరిక శైలిని పోలి ఉండటం విశేషం. జోగులాంబ ఆలయాల శిల్పకళా సౌందర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎంత చూసినా తనివి తీరనిదే. తుంగభద్ర నదీ తీరాన ఉన్న ఈ శక్తిపీఠం చాలా ప్రతిష్టాత్మకమైనదే కాక శక్తివంతమైనదిగా పండితులు చెబుతున్నారు. ప్రధానంగా ఇక్కడ జోగులాంబ అమ్మవారు బాల బ్రహ్మేశ్వరుడితో పాటు దేశంలో మరెక్కడా లేని విధంగా నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. ఈ నవబ్రహ్మ ఆలయాలను నవలింగ దివ్య భవనంగా పిలుస్తారు. ఇక్కడ వెలిసిన బాలబ్రహ్మేశ్వరుడు భక్తుల పాలిట కల్పతరువుగా మారారు. కోటి లింగాలతో సమానమైన ఈ స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసినట్టు స్కంద పురాణంలో ఉంది. ఇక్కడ ఆలయాలను దర్శించడం వల్ల అంతా మేలు కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. చాలా మహిమాన్వితమైన క్షేత్రం ఇది. ఈ ఆలయానికి వస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన వారికి అందరి వాళ్ళు కోరిన కోరికలన్నీ తీర్చుతుందని మాకు నమ్మకం బాగా ఏర్పడింది. అంటే ఓల్డ్ టెంపుల్ని దర్శించుకోవడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అన్ని తిరిగి చూసి చాలా మంచిగా ఎంజాయ్ చేసామండి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి, మా మీద ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే అమ్మవారు శక్తిపీఠం కాబట్టి ఇవాళ రావాలి అన్న ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. జోగులాంబ అమ్మవారి ఆలయం కింద ఎప్పుడూ నీళ్లుంటాయి. ఇక్కడి అమ్మవారిని జగద్గురు ఆదిశంకరాచార్యులు స్తుతించారని పురాణాల్లో ఉంది. ప్రత్యేకమైన రూపంలో ఉన్న కళ్ళతో భయంకరంగా అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారు శివాన్ని ఆసనంగా చేసుకుని కూర్చున్నట్టు కనిపిస్తారు. శక్తి స్వరూపిణి అయిన ఈ అమ్మవారిని దర్శించుకొని పూజిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు చెబుతారు. ఇక్కడ ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలో 10 రోజుల పాటు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఒక్కో రూపంలో అమ్మవారిని అలంకరించి నవదుర్గలుగా ఆరాధిస్తారు.
ఈ సమయంలో చండీ హోమాలు, నవావరుస అర్చనలు నిర్వహిస్తారు. నవరాత్రుల్లో సుదూర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని కొలుస్తారు. అక్టోబర్ 2వ తేదీ వరకు అమ్మవారు శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కంధమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధధాత్రి రూపాలలో భక్తులకు దర్శనమిస్తారు. చివరి రోజైన దసరా నాడు తుంగభద్ర నదిలో తెప్పోత్సవం వైభవంగా కన్నుల పండుగగా జరుగుతుంది. 18 శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠంగా అనంతపుర క్షేత్రంలో వెలిసిన శ్రీ జోగులాంబ అమ్మవారి యొక్క శరన్నవరాత్రులు రేపటి నుండి ప్రారంభమవుతున్నాయి. ఇక్కడ ఈ క్షేత్రంలో మనం చండీ సప్తశతి స్వరూపంలో ఇక్కడ అమ్మవారిని ఆరాధిస్తాము. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి, కూష్మాండే చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనేతి చ, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతి చ, అష్టమం నవమం సిద్ధిదాత్రీ చ, నవదుర్గా ప్రకీర్తితాః అని చండీ సప్తశతి చెప్పిన విధానంగా ఇక్కడ నవదుర్గా స్వరూపంలో ఈ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేస్తాము. ఈ సంవత్సరం విశేషంగా 10 రోజులు వచ్చింది. ఈసారి 10వ రోజు నాడు శ్రీ జోగులాంబ అమ్మవారి యొక్క రూపంలో ఆరాధిస్తున్నాము. తెలంగాణలో ఉన్న ఏకైక శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని భక్తులు చెబుతున్నారు. అదే జరిగితే ఈ ఆలయం దేశానికే తలమానికంగా మారుతుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. వెల్లువల తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ పండుగ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సరికొత్త శోభను సంతరించుకుంది. ధర్మగుండం శుద్ధి, ఆలయ ప్రాంగణంలో విద్యుత్ దీపాలంకరణ పనులు పూర్తయ్యాయి. స్వామివారి బంగారు, వెండి సేవ వాహనాలను శుభ్రపరచడం లాంటివి కొనసాగుతున్నాయి. ఆలయ ఈవో రమాదేవి పనులను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. తెలంగాణలో 9 రోజుల పాటు సాగే బతుకమ్మ సంబరాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ వేడుకలను పురస్కరించుకుని సాక్షి టీవీ ప్రత్యేకంగా పాటను రూపొందించింది. ఆడపడుచుల ఆట పాటలతో సాగే ఆ పాట రేపు విడుదల కానుంది. ఆ పాట టీజర్ ఇప్పుడు చూద్దాం. నీలి మేఘమే కురిసెనట నిండు కుండలా, చుక్కలన్నీ పూసెనట పువ్వుల తోటలా, జాతరొచ్చిందా జాతరొచ్చింది మా పల్లెకు పూల పండగొచ్చింది, జాతరొచ్చిందా జాతరొచ్చింది మా గుండెల నిండా వెలుగు తెచ్చింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీనివాసుడు. తిరుమల క్షేత్రం నిత్య కళ్యాణ పచ్చతోరణం. ప్రతిరోజు ఉత్సవాలు జరుగుతాయి. కానీ సంవత్సరంలో ఒక్కసారి జరిగే బ్రహ్మోత్సవాలకు చాలా ప్రత్యేకత ఉంది. సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం, రాత్రి 2 వాహనాలలో భక్తులకు దర్శనమిస్తారు స్వామివారు. ఈ బ్రహ్మోత్సవాలను తిలకించడానికి దేశ విదేశాల నుండి భక్తులు వస్తారు. భక్తులను దృష్టిలో ఉంచుకొని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వెంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవుణ్ణి పిలిచి లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఈ ప్రకారం ఆనంద నిలయం మధ్యలో ఆవిర్భవించిన శ్రీ వెంకటేశ్వరుడి కన్యామాసం అంటే ఆశ్వయుజంలోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందువల్ల ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి చెంది అప్పటి నుండి నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు 9 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తి అయిన మలయప్ప స్వామివారు వివిధ వాహనాలపై ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 9 రోజుల పాటు ఉదయం వాహన సేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహన సేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడ వాహన సేవ సాయంత్రం 6:30 నుండి అర్ధరాత్రి 1 గంట వరకు జరుగుతుంది. సెప్టెంబర్ 23న రాత్రి 7 నుంచి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణం జరగనుంది. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. సెప్టెంబర్ 24న సాయంత్రం 5:45 నుండి 6:15 మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్ట దిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు.
ధ్వజారోహణం అనంతరం ప్రభుత్వం తరపున సీఎం పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల మొదటి రోజు అంటే సెప్టెంబర్ 24న రాత్రి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు పెద్ద శేషవాహనం తిరుమాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు.